జై శ్రీరామ్. శాస్త్ర క్వెస్ట్ ఛానల్కు మీకు మళ్ళీ స్వాగతం. ఈ వీడియోలో శబరి భక్తి రహస్యం ఏమిటి, ఇంకా ఆమె సుగుణాలను చూద్దాం. శబరి దత్త ఫలాసన రామ. మన రామాయణ పాత్రల పరిశీలనలో ఇప్పుడు శబరి కథను చూద్దాం. శబరి శ్రీరాముని భక్తురాలు. అరణ్యంలో మతంగ మహర్షి ఆశ్రమంలో గురువు ఆజ్ఞను పాటిస్తూ శ్రీరాముడు వస్తాడనే నమ్మకంతో 13 సంవత్సరాలు ఓర్పుతో ఎదురుచూసింది. చివరికి రామలక్ష్మణులు ఆమె ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి చూపిన ఆతిథ్యం ఆమె తపస్సుకు ఫలితమైంది. తన మనసులో కోరుకున్నట్టే శ్రీరాముడు ఆమెకు మోక్షాన్ని అనుగ్రహించాడు. భక్తి, సహనం, నిరీక్షణ, అతిథి సేవ, ఈ 4 గుణాలకు శబరి ప్రతీకగా నిలిచింది. ఆమె జీవితం మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. దేవుని కరుణకు జాతి, వయస్సు, స్థితి అడ్డంకుడు కావు. నిజమైన మనసే ముఖ్యం. రాముడి కోసం ఆమె చూపిన ప్రేమ, పట్టుదల, పవిత్రత నేటికి మన జీవితాలకు వెలుగునిస్తూ ఉంటుంది. భక్తి. వయస్సు పెరిగిన అడవిలో ఒంటరిగా ఉన్న రాముడు వస్తాడనే నమ్మకంతో ఆమె ప్రతిరోజూ సిద్ధమయ్యేది. లక్ష్యం పట్ల నిస్వార్థమైన విశ్వాసం ఉంటే ఎంత సమయం పట్టినా ఫలితం తప్పక వస్తుందని ఆమె జీవితం చెబుతుంది. సహనం. తన గురువు మాటను నమ్మి రాముడు ఎప్పుడు వస్తాడో తెలియకుండానే ఆమె సంవత్సరాల తరబడి ఎదురుచూసింది. జీవితంలో పెద్ద విజయాలు సమయం తీసుకుంటాయి. తొందరపాటు మనల్ని దారి తప్పిస్తుంది. శబరి చూపిన ఈ సహనం మనందరికీ ఒక మార్గదర్శకం. హృదయపూర్వక సేవ. శబరి కథలో మరో ముఖ్యమైన గుణం హృదయపూర్వక అతిథి సేవ. రాముడి కోసం ఆమె సేకరించిన పళ్లను ముందుగా రుచిచూసి ఉత్తమమైనవే సమర్పించింది. ఉద్దేశం పవిత్రం కాబట్టి ఆ సేవ కూడా పవిత్రమే. సేవలో చిన్నదేదీ లేదు. మనసు శుభ్రంగా ఉంటే ప్రతి చర్య దైవస్వరూపం అవుతుంది. మరొక గొప్ప గుణం శ్రద్ధ. తన గురువు చెప్పిన ఒక మాట, శ్రీరాముడు వస్తారు, ఆమె జీవితాన్ని నడిపించిన ఏకైక సత్యం. మనకు మార్గం చూపిన వారిని గౌరవించి వారి మాటను శ్రద్ధగా పాటిస్తే మన ప్రయాణం మరింత ధర్మమయంగా మారుతుంది. శబరి కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తుంది. అరణ్యంలో ఒంటరిగా జీవించిన గురువు మాటను నమ్మి 13 సంవత్సరాలు రాముడిదాక కోసం ఎదురుచూసిన ఆమె భక్తి, సహనం, నిరీక్షణ, అతిథి సేవ, ఇవి అన్నీ మన జీవితానికి మార్గదర్శకాలు. రామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చిన ఆ పవిత్ర క్షణం ఆమె తపస్సుకు ఫలితమైంది. తన మనసులో కోరుకున్నట్టే శ్రీరాముడు ఆమెకు మోక్షాన్ని అనుగ్రహించాడు. శబరి మనకు చెబుతుంది, భక్తి అనేది ఆచారం కాదు, మనసు స్థితి. సహనం అనేది సమయం ఎంత పట్టినా నమ్మకాన్ని విడవకపోవటం. సేవ చిన్నదైన ఉద్దేశం పవిత్రమైతే అది దైవస్వరూపమవుతుంది. వినయం, శ్రద్ధ మన ప్రయాణాన్ని ధర్మమార్గంలో నడిపిస్తాయి. దేవుని కరుణకు జాతి, వయస్సు, స్థితి అడ్డంకులు కావు. నిజమైన మనసే ముఖ్యం. శబరి గుణాలను మన రోజువారీ జీవితంలో పెట్టుకుంటే మన ప్రయాణం మరింత అర్థవంతంగా మారుతుంది. జై శ్రీరామ్. ఆసక్తికరమైన కంటెంట్ మరియు క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.